గాయకుని వారును ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, మీకు వందనాలు. ఇదిగో నా ప్రభు, దినమంతా మీ కృప కాపుదలు మాకు తోడు ఉంచి మా పనిపాట్లో మాకు తోడై ఉండి నా ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియుల గృహంలో నాతో ఏర్పాటు చేసుకున్న స్థలమందు అయ్యా ఇదిగో మీ యొక్క గ్రేస్ ప్రార్థన మందిరపు మంగళవారపు ఆరాధన మీరు జరిగిస్తున్న స్తోత్రాలు. ఇప్పటివరకు జరిగినటువంటి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చప్పట్ల ద్వారా, వాయిద్యం ద్వారా మహిం పొందినందుకు స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకమైన సమయంలో అయ్యా ఇదిగో నా ప్రభు అల్పదాసు ఉన్నాయి నా ప్రభు నిలబడి ఇదిగో నా ప్రభు నీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ప్రకటన గ్రంథ ధ్యానాన్ని ప్రారంభిస్తుండగా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా ఒక మర్మం పరలోకంలో విప్పబడకపోతే అది భూమి మీద ఎవ్వడికి కూడా తెలియదని చెప్పినటువంటి దేవునికి వందనాలు. ఈ ప్రకటన గ్రంథంలోని మర్మాలు మాకు తెలియాలి అంటే వాటిని నా ప్రభు నీ దాసునిగానే బోధించాలంటే అవి నువ్వు అక్కడి నుంచి నా ప్రభు విప్పితేనే తప్ప, పరలోకం నుంచి నువ్వు విడుదల చేస్తే తప్ప, అది మాకు తెలియజేస్తే తప్ప అది మాకు తెలియదు కనుక పరిశుద్ధాత్మదేవ నీ సహాయం కొరకు మేము అడుగుతున్నాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ పరిపూర్ణమైనటువంటి వాక్యంలోని మర్మాలను అయా నా ప్రభు బయలుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్ష గ్రంథము అంటారు. ఏంటండి? ప్రత్యక్షత గ్రంథం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రత్యక్షతలు మనకి కనబడతాయి. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం గురించి మనం ఇంకా బాగా ఇంకొక మాటగా మనం ఆలోచించాలంటే విప్పబడిన గ్రంథం. ఏంటండి? విప్పబడిన గ్రంథం. ఇంకా అనేకమైనటువంటి పర్యాయ పదాలు దీనికి కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథము, ప్రత్యక్ష గ్రంథము, విప్పబడిన గ్రంథము, ముసుగు తీయబడిన గ్రంథము, ఇలా అనేకమైనటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథం గురించి మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. అలాగే ముందుగా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో ఒకడైన యోహాను గారు వ్రాశారు. అయితే ఆయన ఈ ఒక్కటే కాదు కానీ ఈ 66 పుస్తకాల గ్రంథంలో ముఖ్యంగా కొత్త నిబంధనలో ఆయన 5 పుస్తకాలు వ్రాశారు. ఒకటి యోహాను సువార్త, రెండవది మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలోనే ఈ గ్రంథాన్ని యోహానుగా నేనే రాశానని ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. కానీ ఆ యోహాను సువార్తలో కానీ పత్రికల్లో కానీ ఆయనే అంటే పేరుని బట్టి యోహాను సువార్తగా మనం గుర్తించగలుగుతాం. అంటే అది రాయటానికి యోహాను గారే రాశారు కానీ అక్కడైతే ప్రత్యక్షంగా ఆ మాట రాయలేదు పిల్లల. అయితే ఈ గ్రంథాన్ని వ్రాసింది ఎవరంటున్నాం? ఇదంతా మనం జస్ట్ ఈ ప్రకటన గ్రంథం గురించి కొన్ని పరిచయ మాటలు వింటున్నాం. ఈ పరిచయ మాటలు విన్న తర్వాత సబ్జెక్ట్ కొంచెం తెలుసుకున్న తర్వాత అప్పుడు ధ్యానంలోకి వెళ్తాం పిల్లల. ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు చెప్పాలి. మీరు సైలెంట్గా ఉంటాకు రాలేదు ఇక్కడికి. యోహాను గారు రాశారు. ఇది ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకటన గ్రంథము సుమారుగా క్రీస్తు శకం 90వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరాల మధ్య కాలంలో. ఇప్పుడండి క్రీస్తు శకం 90 నుండి 95 సంవత్సరాల మధ్య కాలంలో ఈ గ్రంథము రాయబడింది అనేసి మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఒకటి రాసింది ఎవరు గుర్తుంచుకోవాలి. మళ్ళా నేను ఇక ఎక్కువ సమయం మనకు తీసుకుంటే ఇలా చెప్తే మీరు సమాధానం ఇవ్వాలి. రాసింది ఎవరండి? యోహాను గారు. అది ఏ కాలంలో రాశారు? క్రీస్తు శకం 90వ సంవత్సరం నుండి 95వ సంవత్సరము మధ్య కాలంలో దీన్ని రాశారు. ఈ 2 మాటలు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ గ్రంథము ఎక్కడ ఉండి రాశారు? ఈ గ్రంథం ఎక్కడ నుంచి రాశారంటే పద్మాసు దీపం. చెప్పండి ఒకసారి. పద్మాసు దీపంలో ఉండి ఖైదీగా ఉన్నాడు. ఎలాగండి? ఖైదీగా ఉన్నారు. అక్కడ పద్మాసు దీపం అంటే చుట్టూతా అంటే మనకి బాగా తెలియాలంటే అండమాన్ నికోబార్ దీవులు. ఏంటంటే అయ్యి మనకి బాగా తెలుసు.